దేవుడు 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పుకున్నాం. ఎలా తీసుకున్నాడు? 8వ దినానికి ఏదైనా పనిని మిగలబెట్టి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడా? లేకపోతే చేయవలసిన పని అంతా 6 దినాల్లో అయిపోయిన తర్వాత 7వ దినాన ఖాళీగా ఉన్నాడా? 6 రోజుల్లో పని అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. మరి దేవుని విశ్రాంతిలో మనం కూడా ప్రవేశించాలంటే పనులు ఎక్కడివక్కడ పెట్టి చనిపోతే ఆయన విశ్రాంతిలోనికి వెళ్తామా? లేకపోతే మనం కూడా పనులన్నీ ముగించుకొని వెళ్తేనే ఆయన విశ్రాంతిలోనికి వెళ్తామా? ఇక్కడ పనులన్నింటినీ ముగించుకొని మరణిస్తేనే ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాం. పనులు అంటే ఏంటి? పొలం పండించడము, ఇల్లు కట్టించడము, ఈ పనుల గురించి కాదు. ఆత్మీయతలో, భక్తి విషయంలో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలని, దేవుడు చెప్పినటువంటి కట్టడలని, దేవుడు మన మీద ఏ భారాన్ని అయితే పెట్టాడో ఆ భారాన్ని అంతటినీ భరించి మరణించాలి. అది ఇక్కడ అర్థం.